మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సీఎం చంద్రబాబు సూచించారు. అనంతరం వేణు దత్తాత్రేయ స్వామి అభిషేకం, పాదుక పూజలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన గురు పూర్ణిమ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి ఉత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేణుదత్తాత్రేయ స్వామివారి అభిషేకం, పాదుకా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును రామదూత స్వామి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఓ గోలోకపాలికా శిరోజోద్భవ ద్వాదశ వర్షిణ్యే నమః. ఓం భక్తి సాధ్యాయ నమః. ఓం ప్రేమ సులభాయ నమః. ఓం హిరణ్యవర్ణామరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినే. యస్యాభిరణ్యం విందేయంగం విందేయంగామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముదారాం. తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. అలక్ష్మీర్వేణస్య తాత్వావృణే. ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవ వృక్షోధవిల్వః. తస్య ఫలాని తపసి యామ్యహం అభోతిమసమృద్ధించ సర్వాన్నిందుత మే గృహాత్. గంధద్వారాం దురాదర్శాం చ పుష్టాం కరీషిణీం. ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. రాజాదిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శాకంబరి మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో విజయవంతంగా పరిసమాప్తమయ్యాయి. యాగశాలలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు దంపతుల చేత ప్రత్యేక పూజలను చేయించారు. అనంతరం వారి చేత హోమగుండంలో పూజా కార్యక్రమం సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయించడంతో శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శాకాంబరిదేవి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. యాగశాలలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు దంపతుల చేత ప్రత్యేక పూజలను చేయించారు. అనంతరం వారి చేత హోమగుండంలో పూజా కార్యక్రమం సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయించడంతో శాకాంబరి ఉత్సవాలు పరిసమాప్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పంటలు సకాలంలో పండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఈ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు, దాతలు ఈ ఉత్సవాలకు అవసరమైన కూరగాయలు, పండ్లు తదితర వాటిని స్వచ్ఛందంగా ఇవ్వడంతో ఈ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సంపూర్ణ సహకారం అందించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు యాగశాలలో అమ్మవారికి వివిధ రకాలైన ప్రత్యేక వైదిక కార్యక్రమాలను వైదిక కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఎన్నో రకాలైనటువంటి ఈ వెజిటేషన్ను సృష్టించి ప్రజల బాగు కోసం, జనుల యొక్క సుఖ సంతోషాల కోసం సృష్టించబడిందో వాటిని అమ్మవారికి సమర్పించి ఇలానే మమ్మల్ని చల్లగా చూడమని వేడుకోవడం శాకంబరి ఉత్సవాల్లోని అంతరార్థం. మరి ఇలాగా అన్ని కార్యక్రమాలు దాతల సహకారంతో జరిగాయి. 35 టన్నుల దాకా మనకు దాతలు కూరగాయలు పంపించారు, వాళ్ళ శక్తి కొద్దీ పంపించారు. మరి ప్రతిరోజు వాటిని అలంకారప్రాయంగా తీర్చిదిద్ది, అలాగే గర్భాలయము, అంతరాలయము, ముఖమంటపాన్ని తీర్చిదిద్దడంతో పాటు ప్రాంగణంలో నవదుర్గలను కొలువు తీర్చి, అలాగే
ఒక ఈ కూరగాయలతో స్వామి అమ్మవారిని కూడా చక్కగా సింహ వాహనాన్ని అలాగే నాగాభరణాన్ని కూడా ఈ కూరగాయలతో చేసి ప్రదర్శనకు పెట్టడం జరిగింది. భక్తులు చాలా ఆనందంగా తిలకించి వాళ్ళకు తోచినటువంటి పారాయణ కావచ్చు, కోలాటం కావచ్చు, పాటలు కావచ్చు పాడుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాకంబరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారని దేవస్థానం కమిటీ అధ్యక్షులు తుమ్మలపెంట శ్రీనివాసరావు తెలిపారు. సత్యనారాయణపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంతో పాటు అమ్మవారి మూల విరాట్టును వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అందంగా ముస్తాబు చేశారు. నేడు గురు పౌర్ణమి పర్వదినం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచే అమ్మవారిని ఆర్యవైశ్య కుటుంబాలు, స్థానికులు పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శాకంబరిదేవి అలంకారంలో దర్శనమిస్తున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ చైర్మన్ తుమ్మల శ్రీనివాసులు మాట్లాడుతూ శాకంబరిదేవి అవతారంలో దర్శనమిస్తున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలిరావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో దేవస్థానం పక్కన నిర్మిస్తున్న వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాగా అలంకరణ చేశాము. అమ్మవారు ఆమె దివ్య రూపము అందరికీ కన్నులారా వీక్షించేందుకు ఈరోజు శాకంబరి అవతారంలో ఉన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ దాదాపు ఈ సత్యనారాయణపురము సెంట్రల్ నియోజకవర్గంలోనే ఈ వాసవి అమ్మవారి గుడి చాలా పెద్ద గుడి. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇటు సత్యనారాయణపురం కానీ, ఇటు సూర్యాపేట కానీ, ఇటు ఏలూరు కానీ, ఇటు ఏరియాలో ఇటు అన్ని ఏరియాలో ముత్యాలంపాడు కానీ అన్ని ఏరియాలో కూడా ఇక్కడ వాసవి అమ్మవారి గుడి ఎక్కడా లేదు. ఇక్కడ మనకి అతిపెద్ద వాసవి అమ్మవారి గుడి ప్లస్ అక్కడ కళ్యాణ మండపం కూడా ఇక్కడ తయారవుతుంది. అందరికీ వినియోగించుకోవాలనే అనే ఆలోచనతో అనంతరం దేవస్థానం కమిటీ కోశాధికారి శివసురేంద్ర బాబు మాట్లాడుతూ శాకంబరిదేవి అవతారం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, ఆకుకూరగాయలతో అందంగా తీర్చిదిద్దామన్నారు. శాకంబరి అవతారంలో చాలా చక్కగా కన్నుల పండుగగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనంత కళగా అమ్మవారిని తీర్చిదిద్దారండి. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజున మన ప్రీతమ నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రప్రథమంగా మా గుడికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారండి. కాబట్టి మీరు కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల రథోత్సవం ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఒక ప్రత్యేక వాహనంపై అమ్మవారి స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉంచారు. ఘాట్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఆలయ ఈవో కెఎస్ రామారావు చేత ఆలయ ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి రథం ముందు మహిళా భక్తులు కోలాటం, భజనలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తుండగా అమ్మవారి రథోత్సవ ఊరేగింపు బయలుదేరింది. కుమరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, విద్యాధరపురం, చిట్టినగర్ సెంటర్, కేబిఎన్ కళాశాల, బ్రాహ్మణ వీధి తదితర సెంటర్ల గుండా రథోత్సవ ఊరేగింపు సాగి కనకదుర్గ నగర్కు చేరుకుంది. ప్రతి సెంటర్లో భక్తులు అమ్మవారికి అఖండ స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు.
మాచవరం మూల కీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుని అనుకుని ఆషాఢ మాస సారెను సమర్పించినట్లు ధర్మకర్త రవిప్రకాష్ తెలిపారు. మాచవరం మూల కీలాద్రి శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు, గురు పౌర్ణమి, ఆషాఢ మాస సారె సమర్పణ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. నగరంలోని మాచవరం మూలకీలాద్రిపై స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస సారె సమర్పణ, గురు పౌర్ణమి, శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. భక్తులు, దేవస్థానం ధర్మకర్తలు, కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి భారీగా మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి చీర, పూలు, పసుపు, కుంకుమ, గాజులు, పిండి వంటలు, వివిధ రకాలతో కూడిన వస్తువులతో సారె సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, ఆషాఢ మాసం అంటే మన ఇంటికి వచ్చే ఆడపడుచుల ముత్తైదుకి చీర, పూలు, పసుపు, కుంకుమ, పండ్లు, గాజులు ఎలా సమర్పిస్తారో అదేవిధంగా అమ్మవారికి సారెను సమర్పించినట్లు తెలిపారు. జరుగుతున్నది. ఆషాఢ మాసం అంటేనే మన ఇంటికి ముత్తైదు అంటే మన అక్క చెల్లెలు మన ఇంటికి వచ్చేటువంటి సమయం. కొత్తగా పెళ్ళైన జంట అమ్మవారు ఎప్పుడు కూడా నూతన వధువే కాబట్టి అమ్మవారు మన ఇంటికి వచ్చింది ఒక ఆడపడుచుగా మనం భావించి మన ఇంటి ఆడపడుచుకి మనం ఎలా అయితే సత్కరిస్తామో పూలు, పళ్ళు, ఫలములు, భక్ష్యాలు, భోజ్యాలు అన్నిటితో ఎలా అయితే మనం సత్కరిస్తామో అటువంటి విధంగానే ఇవాళ మా మూలకీలాద్రిపై స్వయంభూగా చేస్తున్నటువంటి శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారికి మా ఇంటి ఆడపడుచుగా అనుకుని ఇవాళ మేమందరం కూడా ఈ సారిని సమర్పిస్తున్నాము. అదేవిధంగా ఇవాళ విశేషంగా గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఇంకొద్దిసేపట్లో వ్యాస భగవానునికి కూడా ప్రార్థన చేసుకుని అనంతరం ధర్మకర్త ప్రకాష్ మాట్లాడుతూ, అమ్మవారికి దేవస్థానంలో శాకంబరి అలంకరణ చేసి ఆషాఢ మాస సారె సమర్పించామని తెలిపారు. ఈరోజు విశేషమైన గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్న వితరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మన ఇంటి ముత్తైదువుతో ప్రేమతో ఎలా సమర్పించుకుంటామో తామంతా భక్తి విశ్వాసాలతో సారె సమర్పించినట్లు తెలిపారు. శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే పాడి పంటలు సమృద్ధిగా పండటంతో పాటు ఈ సీజన్లో ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు. భక్తితో అమ్మవారికి సారె కార్యక్రమాన్ని సారె సమర్పించుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారండి. ఈ ఆషాఢ మాసం సందర్భంగా మన ఇంటి ముత్తైదువుకి ప్రేమతో ఎలా అయితే సమర్పించుకుంటామో అలాగే అమ్మవారికి భక్తి విశ్వాసాలతో ఈ సారెని సమర్పించుకున్నాయి. వాళ్ళకి తోచిన విధంగా పళ్ళు, పూలు, పలహారాలతో అమ్మవారికి చీర సారెను సమర్పించుకున్నట్టయితే అమ్మవారి కరుణా కటాక్షాలు వారికి ఎలవెల్ల లభిస్తాయని చెప్పేసి, అలాగే ఈ సీజన్ మారుతున్న సందర్భంగా వచ్చే రకరకాల పలు రకాల రోగాల బారి నుంచి కూడా పడకుండా అమ్మవారు ఎల్లప్పుడూ ఈ భక్తులందరినీ రక్షిస్తూ ఉంటారని చెప్పేసి ఒక విశ్వాసంతో ఆ అమ్మకి సారె కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాం. అలాగే అమ్మవారు కూడా ఈరోజు శాకంబరి దేవిగా ప్రత్యేకంగా మన భక్తులకి దర్శనం ఇస్తున్నారండి. అదే కాకుండా ఈరోజు ఇంకో ప్రత్యేకమైన దినం ఏంటంటే గురు పౌర్ణమి. పైన మరి మూలకీలాద్రి పైన బాబావారి మందిరం కూడా ఉంది. ఆ బాబావారి మందిరంలో కూడా మరి గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో ఘనంగా వైభవంగా లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే బాబావారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొని బాబావారి ప్రత్యేక పూజలు చేశారు. లెనిన్ సెంటర్లోని నాగసాయి బాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో బాబా భజన కార్యక్రమం చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి పాల్గొని బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గురు పౌర్ణమి సందర్భంగా లెనిన్ సెంటర్లోని నాగసాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. సుధాస్వామి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని ప్రశంసించారు. బాబావారి ఆశీస్సులతో తాను కార్పొరేటర్ నయ్యానని చెప్పారు. సుధాస్వామి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మరి నాగసాయిబాబా మందిరంలో విజయవాడ నగర ప్రజలు బాగుండాలని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, మరి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు విజయవాడ నగరంలో లెనిన్ సెంటర్ సాయిబాబా టెంపుల్లో, నాగసాయిబాబా టెంపుల్లో మరి ఎప్పుడూ గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు కూడా
మరి ప్రజలందరికీ అన్నదానాన్ని ఏర్పాటు చేసి అలాగే దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ విచ్చేసే భక్తులు తమ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇక్కడ నమ్మకంతో భక్తులందరూ పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరికలు కూడా నాగసాయిబాబా మందిరంలో కోరుకుంటే జరుగుతాయనే నమ్మకంతో ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా నేను కూడా కార్పొరేటర్గా మరి ఇక్కడ బాబా గారు ఆశీస్సులు తీసుకొని గెలవడం జరిగింది. మరి సుధాస్వామి బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని. అనంతరం ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారని అన్నారు. వేదాలను రచించిన వ్యాసుడు జన్మించిన రోజు ఇదని జగతిని జాగృతపరిచిన ఎందరో గురుదేవులను ఈ గురు పూర్ణిమ పర్వదినాన కొలవటం ఆనవాయితీ అని చెప్పారు. గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి తమ ఆలయ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉన్నారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాదిలాగే విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు ఉదయం నుంచి వేకువజాము నుంచి భక్తులు, మహిళా భక్తులు అందరూ కూడా పాల్గొని బాబావారికి పంచామృతాల అభిషేకం, ఆవు పాలతోన పిల్లవాళ్ళతోన అభిషేకం నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ. అలాగే భజన కార్యక్రమాలు, ముఖ్యంగా ఈరోజు మా డివిజన్ కార్పొరేటర్ గారు 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబెండ్ల బాలస్వామి గారు అనేక సంవత్సరాలుగా ఈ డివిజన్ ప్రజలకి సేవ చేస్తా ఆయన ఎదురు లేకుండా విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఈ విజయాల పరంపరలో మళ్ళీ భగవంతుడి ఆశీస్సులతో ఆయనకి ఎప్పుడు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆ నాగసాయిబాబా మందిరం తరపున, నాగమానసాదేవి అమ్మవారి మందిరం తరపున మేము ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, మంచి సేవ చేయడానికి ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని. విజయవాడ లబ్బిపేట సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే బాబావారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. అర్చకులు బాబావారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. వివిధ పండ్లు, పూలతో మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. విశేష అలంకరణలో దర్శనమిస్తున్న బాబావారిని ప్రత్యేక హారతులు, అభిషేక పూజాది కార్యక్రమాలతో సాయిబాబాను భక్తులు దర్శించి తరించారు. విచ్చేసిన భక్తులు అందరికీ ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ మధురానగర్లోని సాయిబాబా మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విద్యార్థులు పాల్గొని బాబావారి పూజలు చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలుచోట్ల ఉన్న షిరిడి సాయిబాబా వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ మధురానగర్లోని సాయిబాబా వారి మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ పండ్లు, పూలతో మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. హారతులు, అభిషేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు తరించారు. వేకువజాము నుంచే భక్తులు బాబావారి దర్శనానికై ఆలయాల వద్ద బారులు తీరారు. సద్గురు సాయినాథుడిని దర్శించుకొని భక్తి సాగరంలో పులకించిపోయారు. గురు పౌర్ణమి విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. సాయిబాబా మందిరం కమిటీల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. విద్యార్థులు పాల్గొని బాబావారికి పూజలు చేశారు. గురువులకే గురువైనట్టి సద్గురు సద్గురు సాయినాథ స్వామి అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంతో ఉండాలని చెప్పేసి ఈ రోజున మన దేవాలయంలో శివకేశవ ఆలయంలో ఉదయం జామున దగ్గర నుంచి కూడా పంచామృత అభిషేకంతో పాలు, పెరుగు, తేనె, పంచదారతో, విభూది, గంధంతో అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరపడ్డాయి. అలాగే సామూహికంగా 108 మంది దంపతులతో సాయి సత్యవ్రతాలు జరపబడుతున్నాయి. తర్వాత ప్రత్యేకంగా కూడా సాయిబాబా వారి 12 గంటలకి మధ్యాహ్న హారతి నిర్వహించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సాయిబాబా అనుగ్రహంతో అందరూ కూడా సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పర్వదినం రోజు వివైసీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేత్ర సభ్యుల బృందం కన్నికా పరమేశ్వరి అమ్మవారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు, మిఠాయిలు, చలిమిడి తీసుకొచ్చి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి సమర్పించారు. సారెతో పాటు బంగారు కళ్యాణ తిలకం సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి సారె సమర్పించినట్లు వారు తెలిపారు.
ఆషాఢ మాసం అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది. మేము విజయవాడ వివైశ్య ఆర్గనైజేషన్ నుంచి నేత్ర గ్రూప్ హౌస్ తరపున ఇక్కడికి వచ్చి అమ్మవారికి గ్రూప్ సభ్యులు అందరూ కలిసి సారి సమర్పిస్తున్నాము. అండ్ అమ్మవారికి ఇవాళ కళ్యాణ తిలకం సమర్పిస్తున్నాము. బంగారపతి వాసవి కన్యకా పరమేశ్వర సత్రంలో సత్యనారాయణపురం విజయవాడ. ఆదివారం ఆషాఢ మాసం గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందండి. ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీకి చాలా విలువైన సారీని సమర్పించడం ఇవాళ ప్రత్యేకంగా విశిష్టమైన రోజు కావడంతో చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ వివైశ్య నేత్ర తరపు నుంచి ఇవాళ సారీ సమర్పించాము అమ్మవారికి. అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించుకోవడం అనేది ఒక ఆనవాయితీ. సో అదే ఈ సందర్భంగా మా నేత్ర సభ్యులందరం కలిసి అమ్మవారికి పసుపు కుంకం గాజులు చీర గోరింటాకు బంగారు నామం అన్నీ సమర్పించుకున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు అన్నీ కూడా మా అందరికీ కలగాలని. గురు పౌర్ణమిని పురస్కరించుకుని మంగళగిరి టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఉన్న శ్రీ శివసాయి దివ్య మందిరం నందు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించి వెంటనే పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్ రాణిగారి తోటలోని తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి ప్రజలను అనారోగ్యం బారి నుండి కాపాడాలన్నారు. గత ప్రభుత్వం పలు నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై నిర్లక్ష్యం చూపిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని నిర్మాణాలు చేపట్టాలన్నారు. కృష్ణా నది వరద కాదు, డ్రైనేజీ వరదలో తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ వాసులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా 5 రోజులుగా. 5 రోజులే కాదు, గత 4 రోజులుగా 2 నెలలుగా జరుగుతూ ఉన్న తీవ్రమైనటువంటి రూపం సంతరించుకున్నది ఈ 4-5 రోజుల వర్షాల వల్ల. రిటైనింగ్ వాలు కట్టినటువంటి సందర్భంలోనే రిటైనింగ్ వాల్తో పాటు డ్రైన్ పూర్తి కావాలి. ఆ డ్రైన్ పూర్తయితే అవుట్ఫాల్ డ్రైన్లో నుండి భూపేష్ గుప్తా నగర్ దగ్గర ఉన్నటువంటి సంప్కి కనెక్ట్ చేసేటట్టయితే డ్రైనేజీ అది ఓపెన్ డ్రైన్ సిస్టమ్ ద్వారా కానీ లేదు ఇంకో సిస్టమ్ ద్వారా అయినా అది లోపలికి వెళ్ళేటి అక్కడ కలిసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అక్కడ సూయేజ్ ప్లాంట్ రామలింగేశ్వర నగర్లో ఉంది కాబట్టి అక్కడికి జాయిన్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆలోచన రిటైనింగ్ వాల్ కట్టినటువంటి సందర్భంలోనూ లేదు. కాలువ డ్రైన్ రిటైనింగ్ వాల్ కట్టారు కాబట్టి రేపు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వచ్చేటట్టయితే ఈ డ్రైన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా ఇళ్లల్లోకి వస్తుందని చెప్పనేటువంటి ఆలోచన ఎక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మేము అధికారులు తీసుకొచ్చి చూపించినటువంటి సందర్భంలో ఇళ్లలోకి మురుగునీరు చేరుతూ ఉంది. ప్రతి కుటుంబంలో కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజీలో మురికి కాలువలో నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణం పైన మాదంటే మాది గొప్ప అని చెప్పేసి మేము నిర్మించామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజున అదే రిటైనింగ్ వాల్ పక్కనే ఉంటున్నటువంటి వాళ్ళ డ్రైనేజీ సమస్య గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటిది మేము విజయవాడ బెంజ్ సర్కిల్ ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో అమరావతి కార్ ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి, ప్రధాన కార్యదర్శి ఎస్కే సాదిక్, కోశాధికారి అజయ్ కుమార్, వ్యవస్థాపకులు ఎండి ఇబ్రహీం పాల్గొన్నారు. గద్దె క్రాంతి చేతుల మీదుగా అసోసియేషన్ సభ్యులందరికీ అసోసియేషన్ సభ్యులకు బీమా పత్రాలు అందజేశారు. కార్ ఏసీ టెక్నీషియన్స్ సమస్యలు నాకు తెలుసునని అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మధ్యవారధిగా ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసి మమ్మల్ని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఉన్న కష్టాలు ఏంటి అనేది నాకు అబ్దుల్ సమీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మన ఏసీ టెక్నీషియన్కి డైలీ ఉండే కష్టాలేంటో నాకు ఫస్ట్ హ్యాండ్ తెలుసు. ఎందుకంటే నేను ఇదివరకు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ, ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ నేను కూడా కార్లో హెచ్వాక్స్, బ్యాటరీ కూలింగ్ సిస్టమ్స్ డిజైన్ చేసేవాడిని. కాబట్టి నాకు ఏ రీకాల్ వచ్చినా ఏమొచ్చినా ఫ్యాక్టరీ తరపు నుండి మమ్మల్ని పిలిచేవారు. సో హ్యాండ్స్ ఆన్ మాన్యువల్గా ఏ రిపేర్లు చేయాలన్నా, పర్మనెంట్గా ఏమి ఫిక్స్ చేయాలన్నా మా అడ్వైస్లు తీసుకునేవారు. కాబట్టి ప్రతి కాంపోనెంట్ గురించి నాకు తెలుసు హెచ్వాక్ సిస్టమ్స్లో. సో ఈ ఇనిషియేటివ్ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అనేది, ఇలాగా టెక్నీషియన్స్ అందరికీ ఇన్సూరెన్స్లు ఇవ్వటం అనేది, ఇలాంటి మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. దీనికి ఏంటంటే మేము కొన్ని ప్రతిపాదనలు పెడతాం జరిగింది మా యూనియన్ తరఫున. ఏదైతే మన కమ్యూనిటీ హాల్ ఒకటి లేదండి మన యూనియన్కి. ఏదైనా చిన్న ఫంక్షన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా దానికి చిన్న ఏదో ఒకటి నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళి, గదే రామన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి పెడతారని మా కోరిక. అదేను మా యూనియన్ సభ్యులందరికీ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ కాగితాలు మన క్రాంతి కుమార్ గారు బాబు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది సార్. ఫస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మీకు చాలా మంచి రోజులు, చాలా అన్ని రకాలుగా మీరు బాగుంటారు. దానికి కారణం ప్రభుత్వం మారడం. ఆ ప్రభుత్వం మారడం వల్లే మీరు బాగుంటారు. కట్టు పరిస్థితులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో మరి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటే ఆ రియల్ ఎస్టేట్ రంగానికి లింకుగా ఉన్నవే ఈ కార్లు కొనడం, అమ్మటాలు కానీ, అదేవిధంగా ఆ కార్లు ఉంటేనే మీ కార్లు ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ కూడా బాగుంటుంది. మరి విజయవాడ రాజధానిని సహకార సంఘం ముసుగులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధహస్తాల్లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం అధ్యక్షులు వి శ్రీనివాస్, కార్యదర్శి వి రత్నప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కేతనకొండ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన తమకు 2023లో సహకార సంఘం అధ్యక్షులు సుబ్బరాజు ప్లాట్ల డెవలప్మెంట్కు గజానికి అదనంగా 1500 రూపాయలు చెల్లించాలని ప్లాట్ ఓనర్లకు డిమాండ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. నూతన ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించేలా డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు కేటాయించాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీనివాసు, కార్యదర్శి వి రత్నప్రసాద్ మాట్లాడుతూ కేతనకొండ లేఅవుట్లో తాము 2019లో ప్లాట్లు కొనుగోలు చేశామని, డెవలప్మెంట్ ఖర్చులు, ప్లాట్ ఖర్చులు కూడా చెల్లించామని అన్నారు. 2023లో సహకార సంఘం అధ్యక్షులు సుబ్బరాజు గజానికి అదనంగా 1500 చెల్లించాలని ప్లాట్ ఓనర్లకు డిమాండ్ నోటీసులు ఇవ్వటం ఆక్షేపణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకార సంఘాల సంఘం నమ్మి సభ్యులుగా చేరితే సొసైటీ మేనేజ్మెంట్ తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీకి బైలా ఉంటుందని, ఎవరికీ ఫిర్యాదు చేయడానికి లేదని చెప్పారని అన్నారు. రిటైర్ అయిన సొమ్ముతో ప్లాట్లు కొంటే తమను రోడ్డుపైకి తీసుకొచ్చారని, తాము బాధితులుగా ఉన్నామని అన్నారు. తాము 1500 కట్టే సమస్య లేదని, తమకు డెవలప్మెంట్ ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 15 నెలలుగా నిద్రపోయింది లేదు. ఎందుకంటే మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకార సంఘం నమ్మి దాంట్లో సభ్యులుగా చేరి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసి రిటైర్ అయ్యి 65-85 సంవత్సరాల మధ్య వయసులో 326 మంది సభ్యులు కలరండి. దీంట్లో వేరే ఆదాయంలో వనరులు లేవు. అది పెన్షన్ నుంచి కట్టాలి అంటే అది కట్టే అమౌంట్ కాదు. 300 గజం తీసుకుంటే 4,50,000 రూపాయలు కట్టాలి. అది చాలా కష్టతరమైనటువంటి అంశం. మేము ఈ మధ్యకాలంలో గత 15 నెలలుగా మా బాధలన్నీ కూడా ఆయన చెప్పుకున్నా కూడా ఏనాడు కరికినిచ్చేది లేదండి. ఇది ఒక సొసైటీ. ఈ సొసైటీ ఒక బైలా ఉంటుంది. ఈ బైలాకు లోబడి మీరు ఉండాలే తప్ప ఎటువంటి ఆలోచన లేదు. మీరు ఎవరికి వెళ్తాకి లేదు, ఆఫీసులకు వెళ్తాకి లేదు, ఎవరికి రిపోర్ట్ చేయడానికి లేదు. మీరు వెళ్తే ట్రిబ్యునల్కి వెళ్ళండి, సహకార శాఖ ట్రిబ్యునల్ వరకు వెళ్తే మీకు న్యాయం జరుగుద్దని చెప్పాడండి. పూర్తిగా ఇళ్లతో అంటకాగిందండి. ఈ సహకార సంఘం యొక్క పాలకవర్గంతో అంటకాగి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోకుండా వీళ్ళు ఇంకా అన్యాయాలు అక్రమాలు చేయడానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిందండి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. రైట్ ఫ్రమ్ ఆఫీస్ అసిస్టెంట్ టు కమిషనర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. ఎస్పెషల్లీ DCO ఎన్టీఆర్ జిల్లా, ఇంతకుముందున్న త్రినాథ, తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న శ్రీనివాసరెడ్డి, ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్
ఎన్ రత్నగిరిరావు, వీళ్ళందరూ కూడా పూర్తిగా వీళ్ళకి 100% వాళ్ళ సహాయ సహకారాలు అందించి వీళ్ళని ఇంకా సభ్యుల నుంచి కొల్లగొట్టుకోండి, సంపాదించుకోండి, అన్యాయాలు చేయండి, అక్రమాలు చేయండి అని వీళ్ళే ప్రోత్సహిస్తున్నారండి డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ కృషి చేస్తుందని చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు పివిఎల్ఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి అన్నారు. చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా విజయవాడ నగర ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రజా సమస్యలు, పలు వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి తమ సంస్థను ప్రారంభించినట్లు వారు తెలిపారు. విజయవాడ మధురానగర్ మెయిన్ రోడ్డులోని ఫ్లైఓవర్ వంతెన దిగువ గల శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పక్కన చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి నేలపూడి చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వినియోగదారుల కమిషన్ మెంబర్ అక్కిపెద్ది వెంకటరమణ, శాసనమండలి సభ్యులు పరచూరి అశోక్ బాబు, పూర్వపు లా సెక్రటరీ దుర్గాప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వెంకట సుబ్బయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం గతంలో ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. తన భార్య కార్పొరేటర్గా సేవలు అందించారని, అదే స్ఫూర్తితో ప్రజాసేవలో పునరంకితం కావాలన్న లక్ష్యంతో కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు ఎప్పుడైనా తమ కార్యాలయానికి వచ్చి వారి సమస్యను చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు విజయవాడ మధురానగర్లోని బ్రిడ్జి వద్ద ఉన్న శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ గురువుకి పలువురు సన్మానం చేశారు. మేము కంటిన్యూగా పదవి లేకపోయినా కూడా ఆవిడికి ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాం. ఈరోజు నుంచి మధ్యలో కరోనా రావడం కొంచెం మాకు గ్యాప్ వచ్చేసింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుండి పూర్తిగా ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. కార్యాలయం గౌరవనీయులు వినియోగదారుల కౌన్సిల్ జడ్జి గారు శ్రీ చిరంజీవి నెలపూడి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగానే చేయూత కార్యక్రమంలో భాగంగానే యూనియన్ బ్యాంక్ ఒకటి కన్జ్యూమర్ కోర్టు ద్వారా ఆపటం జరిగింది. ఇలా ప్రజలకి అనేక సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య దిశగా, ఎందుకంటే చాలామంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో వివరం తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ప్రజలకు విన్నవించుకుంటున్నాను. అలాగే ఏ సమస్య ఉన్నా సరే మీ పర్సనల్ కానీ అలాగే వినియోగదారుల సమస్యలు కానీ ఏమైనా సరే మా దృష్టికి వస్తే ఆ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాము. వినియోగదారుల యొక్క సమస్యలు ఏమైనప్పటికీ కూడా వీరి ద్వారా తొందరగా మా కోర్టుల ద్వారా కానీ ఏ విధంగా అయితే పరిష్కారం అవుతుందో ఆ విధంగా వీళ్ళు పరిష్కారం చేయడానికి ఈ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ ద్వారా అన్ని సమస్యలు కూడా సత్వర న్యాయం జరగడానికి ఏ అధికారి దగ్గర అయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందో అలాంటి అవగాహనను వినియోగదారులకి కల్పించడానికి ఈ యొక్క ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వారు కానీ బయట ఉన్న వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఏ సమస్యలు అయినటువంటి మరి ముఖ్యంగా వినియోగదారుల సమస్యలపైన వీరు అవగాహన కల్పించి మీకు జరిగిన సేవే పరమావధిగా భావించి నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా మమతల పందిరి సేవా సమితి ముందుకు సాగుతోందని మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపకులు లంక రమేష్ తెలిపారు. త్వరలో నిర్వహించే 100 సతసేవా కార్యక్రమాల్లో నిరుపేద యువతీ యువకులకు నూతన వస్త్ర బహుకరణ, మహిళలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ నిమిత్తం కుటుంబ మిషన్ కేంద్రం ఏర్పాటు, అంగన్వాడీ పిల్లలకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. మమతల పందిరి సేవా సమితి 99వ సేవా కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం వలన మురికివాడల్లో నివసించేవారు ఆహారానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మురికివాడల్లో నివసిస్తున్న 100 కుటుంబాలకు గుమ్మడి చిట్టమ్మ జ్ఞాపకార్థం వారి కుమార్తె పరచూరి రాజేశ్వరి సహకారంతో ఆహారాన్ని, వికలాంగులకు వాకర్సు, వాకింగ్ స్టిక్స్ అందించామని సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్ తెలియజేశారు. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 99వ సేవా కార్యక్రమాన్ని హనుమాన్ జంక్షన్ పరిసర మురికివాడల్లో నిర్వహించామని తెలిపారు. గత 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన మమతల పందిరి సేవా సమితి సభ్యులు, దాతలు సహకారంతో తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు మమతల పందిరి వ్యవస్థాపకులు లంకా రమేష్ తెలిపారు. త్వరలో 100వ శతసేవా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నిరుపేద యువతీ యువకులకు నూతన వస్త్ర బహుకరణ, మహిళలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ నిమిత్తం కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు, అంగన్వాడీ పిల్లలకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ లాంటి పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు లంకా రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరచూరి రామకృష్ణ, చీకటి జయరాం, లంకా జ్ఞానప్రసన్న, పూసపాటి జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, అలాంటిది తమ అభిమాన హీరో కోసం రక్తదానం చేయడం అభినందనీయమని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. దేశవ్యాప్తంగా హీరో సూర్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరంలోని 23వ డివిజన్లో హీరో సూర్య ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీఎంసీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్లో ఏపీ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ తన విలక్షణ నటనతో యావత్తు దేశ ప్రజలను మెప్పిస్తున్న హీరో సూర్య జయంతి సందర్భంగా సమాజానికి ఉపయోగపడే రక్తదానం లాంటి మంచి కార్యక్రమం తలపెట్టడం సంతోషంగా ఉందని బాలస్వామి అన్నారు. ఈ నెల 23న తమ అభిమాన హీరో సూర్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ సూర్య ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదానం చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్న తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా పుట్టినరోజు వేడుకల్ని ఫ్యాన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో సూర్య ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం, అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పది. మరి సూర్య పుట్టినరోజు సందర్భంగా రత్న ఆధ్వర్యంలో, రత్న ఫ్యాన్స్ ప్రెసిడెంట్, స్టేటు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రత్న ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ సిటీ బ్లడ్ బ్యాంకులో 23వ డివిజన్లో డోర్నకల్ రోడ్లో ఒక మంచి పేరున్నటువంటి బ్లడ్ బ్యాంకు న్యూ సిటీ బ్లడ్ బ్యాంకు. అదే ఆ బ్లడ్ బ్యాంకులో ఈరోజు సూర్య ఫ్యాన్స్ పుట్టినరోజు తరపున మరి రత్న ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం ఇంతకుముందు గతంలో కూడా సూర్య పుట్టినరోజు, కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా అనేక మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే, పేద ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఈ బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. ఈరోజు మనకి వైజాగ్ ప్రెసిడెంట్ మన బెంగళూరు నుంచి వచ్చారు బ్లడ్ ఇవ్వడానికి, వంశీ గారు. అలాగే మన ఫ్యాన్స్ కూడా చాలా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. ఇలా సూర్య అన్న మంచి పుట్టినరోజులు ఇలాంటి బాగా జరుపుకొని ఇంకా ఉన్నతమైన మంచి సినిమాలు తీయాలని, ఫ్యాన్స్ అందరూ బాగుండాలని, సూర్య అన్న బాటలోనే మేము నడవాలని, అన్న బాటలో నడిచి మాకు తోచిన సేవా కార్యక్రమాలు ఏదో చేస్తూ మేము కూడా నలుగురికి ఉపయోగపడాలని రక్తదాన శిబిరాన్ని పెట్టి ఈరోజు మనం రక్తం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అన్నకి మా అందరి ప్రేమ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విజయవాడ బెన్ సర్కిల్ వాసవ్య మహిళా మండలి హాల్ ఆంధ్రప్రదేశ్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్న వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ పేరుతో కొత్తగా అసోసియేషన్గా ఏర్పడినట్లు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3500 మంది వార్డు సెక్రటరీస్ ప్రతినిధులుగా ఉండి వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3350 మంది వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు అందరం కూడా మా సమస్యలు, మాకు రావాల్సినటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం సంఘటితంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మా సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక వేదిక కావాలనే దృక్పథంతో ఈ రాష్ట్ర స్థాయి అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని విజయవాడ వాసవ్య మహిళా మండలి వాసవ్య నగరందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మేమందరం కూడా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో
ప్రమోషన్ ఛానల్ లేకపోవడం కానీ, నోషనల్ ఇంక్రిమెంట్ రాకపోవడం కానీ, అలాగే 5 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కూడా మాకు ఎటువంటి ప్రమోషన్ రాకపోవడం అనే విషయాన్ని మేమందరం కూడా ప్రతి జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరి యొక్క సమస్యలు ప్రతి ఒక్కళ్ళు పరిష్కరించుకోలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం మేము ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళందరి యొక్క సమస్యలను ఈరోజు ప్రతి గడప గడపకు అందిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యదర్శులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూలంకుషంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా మేము సేకరించుకోవడం, అవన్నీ కూడా కూలంకుషంగా పరిశీలించి ప్రజాప్రతినిధులకు, కలెక్టర్లకు మరియు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఈ సమస్యలను ఒక రిప్రజెంటేషన్ రూపంలో అందించడం కోసం మేము